మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు. బ్యాన్ బెట్టింగ్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రికెట్ అనేది చాలా వ్యసనంగా మారిపోయింది. ఆడుకునేంత వరకు ఎంత బాగా ఆడుకుంటారో, దాంతోపాటు ఈ మధ్యన కొంతమంది ప్రజలు ఎట్లా ఉన్నారంటే, ఒక్కొక్క బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ మీరు ఇందులో ఇంత పెట్టండి, దీనివల్ల మీకు ఇన్ని డబ్బులు కొత్తలో వస్తాయి అని చెప్పి ఆశ చూపిస్తున్నారు. సో ఆశ చూపించడం వల్ల ఆ వచ్చిన మొత్తం కొద్ది మొత్తమైన తర్వాత వాళ్ళు పెట్టుకునేది పోగొట్టుకునేది చాలా ఎక్కువ అయిపోతుంది. దానివల్ల టీనేజ్ అంతా కూడా పెడదవ పడుతున్నారు. సో అలా కాకుండా ఉండాలి అంటే మెయిన్లీ టీనేజ్ మీ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్కి చాలా దూరంగా ఉండండి. ఈ మధ్యన మన జిల్లాలో చూసుకున్నట్టయితే నరసన్నపేట జిల్లాలో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఒక ఆయన ఒక ఆవిడని చంపేశారు, డబ్బులు సరిపోక. సో అంతవరకు దీనివల్ల ఏమవుతుంది, ఫ్యామిలీస్ అన్నీ కూడా పాడైపోతున్నాయి. సో దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ కూడా దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలండి. ఎలా అయితే తెలంగాణ స్టేట్లో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కఠినమైన చర్యలు తీసుకొని కంపల్సరీ ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ కూడా పెడదవ పెట్టాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు కమింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఐపీఎల్ అనేది కేవలం ఒక క్రికెట్ని చూసి ఎంజాయ్ చేయడం వరకు మాత్రమే చూడండి. దీన్ని పట్టుకొని ఇప్పుడు యువత అనేది పక్కదావ పడుతున్నారు. దీనివల్ల ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఎక్కువ వచ్చేసాయి. సో బాల్కి ఎంత, మ్యాచ్కి ఎంత అనుకుని బెట్టింగ్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే, అది మొదట్లో మనకు వాళ్ళు ఊరించినట్టు ఇస్తూనే ఉంటారు డబ్బులు. ఆ తర్వాత వస్తున్నాయి కదా అని ఇవతల పెట్టి ఇలాగ ఏమవుతుందంటే ఇల్లు ఒళ్ళు అంతా గుల్లవుతుంది. సో దీనివల్ల చాలామంది యువత ఈరోజు ప్రాణాలు కూడా తీసుకునే అవకాశం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. సో దయచేసి యువతకే నేను చెప్పేది ఏంటంటే, దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు. క్రికెట్ని క్రికెట్లాగా ఎంజాయ్ చేయండి, చూడండి, ఆస్వాదించండి. అంతవరకే. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ అండి, మా శ్రీకాకుళం. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు వస్తున్న ఈ బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కరు కూడా యువత ఆ బెట్టింగ్ యాప్లకి అలవాటు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ లోన్ యాప్లు ఉంటాయి కదా, ఆ లోన్ యాప్ల్లో ఎంతకైతే 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ ఎక్కువ వడ్డీ మొత్తం తీసుకొని అవి కట్టలేక చాలా ఇబ్బందులు పడి ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది. దీని మీద పోలీసులు అనే వాళ్ళు చాలా నిఘా పెట్టి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్స్ చాలా మంది మంచి విషయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఈ బెట్టింగ్ యాప్ల కోసం చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ దయచేసి యూట్యూబర్స్ మాత్రం ఈ బెట్టింగ్ యాప్లు దయచేసి ప్రమోట్ చేయకండి. మీకు తెలిసే ఉంటుంది, నాన్ వేసిన ఉన్నారు కదా, ఇప్పుడు మన ఆయన అయితే మాత్రం ఈ బెట్టింగ్ యాప్ల కోసం అయితే ఉక్కుపాదం మోపాడు. ప్రతి ఒక్కరి కోసం ఈ బెట్టింగ్ యాప్లు అయితే మాత్రం ప్రమోట్ చేయవద్దని కడాఖండికి చెప్పాడు. కావున ఎవరైతే ఉన్నారో యువత దయచేసి ఈ బెట్టింగ్ యాప్ల వైపు వెళ్ళకండి. మీరు క్రికెట్ని ఒక ఆనందంగా, ఆహ్లాదకంగా చూసి ఎంజాయ్ చేయండి తప్ప బెట్టింగ్లు వేసి మీ భవిష్యత్తుల్ని పాడు చేసుకోకండి. రానున్న రోజుల్లో చాలా భవిష్యత్తు ఒక్కొక్కరిగే ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు మేల్కొని ఎటువంటి బెట్టింగ్ యాప్ల్లో మీరు వెళ్ళకుండా చూసుకోవాలి. ప్రమాదం పిల్లలకి అందరూ కూడా ప్రమాదం, స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ప్రమాదం. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా పోతాయి. బెట్టింగ్ యాప్ చాలా ప్రమాదం అది ఎవరికైనా, ఎందుకంటే ఎవరికైనా, ఈవెన్ స్టూడెంట్స్ కావాలి, అదర్స్ కావాలి. బెట్టింగ్ యాప్ అనేది మంచిది కాదు. పోలీసులు వస్తారు, వెళ్ళిపోతారు, అది వేరే సంగతి. మన కుటుంబాలు పోతే మనం చూసుకోవాలి కదా. బెట్టింగ్ ఇప్పుడు స్థాయికి మించినోడు తప్ప స్థాయికి దాటినోడు కూడా బెట్టలు పెడతాను. ఈ అప్లోడ్ ఇంట్లో వస్తువులు అమ్మేసి రకరకాలుగా అటువంటి చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతుంది. దానికి గవర్నమెంట్ ఏదో డెసిషన్ తీసుకోవచ్చు అనుకుంటున్నాను.